దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు చిత్రానికి సంబంధించిన విశేషాలను గురించి తెలుసుకుందాం. తెలుగు సినిమా చరిత్రలో నందమూరి తారక రామారావును మించిన కమర్షియల్ హీరో ఎప్పటికీ రారన్నది అక్షర సత్యం. ఆయన నటించిన చిత్రాల నిర్మాణ వ్యయానికి వసూలు చేసిన లాభాలకు మధ్య మార్జిన్ అంతటి స్థాయిలో ఉండేది. అడవి రాముడు చిత్రం అలాంటి కోవలోకే వస్తుంది. 1977 ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. తెలుగు సినిమా చరిత్రలో ₹1,00,00,000 వసూళ్లు రాబట్టిన మొట్టమొదటి చిత్రంగా అడవి రాముడు చిత్రం నిలిచింది. ఎన్టీఆర్ నటించిన మొట్టమొదటి కలర్ చిత్రం కూడా అడవి రాముడే కావడం మరో విశేషం. 1972లో కన్నడ రాజ్ కుమార్ నటించిన గంధాడ గుడి చిత్రం అడవి నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం విడుదలై కన్నడలో పెద్ద మొత్తంలో వసూళ్లను రాబట్టింది. అప్పుడే ఎన్టీఆర్కు అడవి నేపథ్యంలో ఒక సినిమా చేయాలన్న ఆలోచన పుట్టింది. 4 సంవత్సరాల తర్వాత దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావుకు అడవి రాముని చిత్రానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రితో కథను, సంభాషణలను రాయించమని సూచించారు. స్క్రిప్ట్ పనులు పూర్తయిన తర్వాత సత్యచిత్ర బ్యానర్పై నెక్కంటి వీర వెంకట సత్యనారాయణ, ఆరుమిల్లి సూర్యనారాయణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్కడ మొదలైన అడవి రాముడు చిత్రం నిర్మాణ కార్యాచరణ ఏడాది పాటు కొనసాగిన తర్వాత జనవరి 9, 1977లో మద్రాసులోని ఒక స్టూడియోలో ప్రారంభమైంది. కానీ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న మధుమలై అడవుల్లో సాగింది. 300 పైచిలుకు షూటింగ్ సిబ్బంది అక్కడ అడవుల్లో వసతి సదుపాయాలు లేకపోవడంతో నిర్మాతలు మధుమలై అడవిలోనే ప్రత్యేక వసతి గృహాలను నిర్మించారు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ కెరీర్లోనే మొట్టమొదటిసారిగా 35 రోజుల పాటు అవుట్డోర్ షూటింగ్కు డేట్లు కేటాయించారు. అనంతరం నిరంతరాయంగా షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 28, 1977లో చిత్రం విడుదలైంది. ఎన్టీఆర్ కెరీర్లో ₹1,00,00,000 వసూలు చేసిన మొట్టమొదటి చిత్రంగా అడవి రాముడు చరిత్ర సృష్టించింది. ఈ రికార్డును 3 ఏళ్ల తర్వాత దర్శకుడు కె రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన వేటగాడు చిత్రం బద్దలు కొట్టింది. ఆ చిత్రం ఏకంగా 3 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక అడవి రాముడు చిత్ర కథ విషయానికి వస్తే, ధర్మరాజు, నాగరాజు అనే తండ్రి కొడుకులు అటవీ సంపదను అక్రమంగా రవాణా చేస్తూ జంతు విక్రయాలకు పాల్పడుతూ ఉంటారు. వీరికి ఎదురు తిరిగిన కథానాయకుడిగా రాము అడుగడుగున అడ్డుపడుతూ ఉంటాడు. రాము వ్యక్తిత్వానికి ముగ్ధురాలైన అటవీ శాఖాధికారి కూతురు పద్మ రాముతో ప్రేమలో పడుతుంది. గిరిజన యువతి చిలకమ్మ కూడా రామును ఇష్టపడుతున్నట్లుగా పద్మ మొదట అపార్థం చేసుకున్న తర్వాత చిలకమ్మ రాముని అన్నయ్యగానే ఇష్టపడుతున్నట్లు తెలుసుకొని పశ్చాత్తాపడుతుంది. ధర్మరాజు జగ్గు సాయంతో రాముని అడవి నుంచి వెళ్ళగొడతాడు. కానీ రాము తర్వాత రహస్య కార్యాచరణతో ధర్మరాజు, నాగరాజుల ఆట కట్టిస్తాడు. చివర్లో రాము ఒక పెద్ద అటవీ శాఖ అధికారి అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతారు. అడవికి వచ్చి ధర్మరాజు, నాగరాజుల అక్రమ దందాలను అడ్డుకొని వారిని కటకటాల పాలు చేయడంతో కథ సుఖాంతమవుతుంది. దర్శకుడు కె రాఘవేంద్రరావు అప్పటికి తక్కువ చిత్రాలకే దర్శకత్వం వహించినప్పటికీ పెద్ద తారాగణంతో సినిమాను హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించక మానదు. ఇక రాముగా ఎన్టీఆర్ నట విశ్వరూపం తెర మీద ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. జయప్రద, జయసుధలతో ఎన్టీఆర్ నటించిన సన్నివేశాలు ఆబాల గోపాలాన్ని అలరించాయి. ఇక జయప్రదతో కలిసి ఎన్టీఆర్ ఆరేసుకోబోయి పారేసుకున్నాను అంటూ వేసిన స్టెప్పులో అప్పటి కుర్రకారుని ఉర్రు తొలగించాయి. కెవి మహదేవన్ అందించిన సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రంలోని పాటలను ఇప్పటికీ కొన్ని ఇళ్లలో పెద్దవాళ్ళు పాడుకుంటూ ఉంటారు. విన్సెంట్ కెమెరా పనితనం అద్భుతం. ఈ చిత్రాన్ని సినిమాస్కోప్ విధానంలో తెరకెక్కించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలగజేశారు. ప్రతినాయకుల పాత్రల్లో నాగభూషణం, కైకాల సత్యనారాయణ జీవించి సినిమాని రక్తి కట్టించారు. ఇక ఇప్పటి సినిమా తరహాలోనే 5 పాయింట్లకు గాను ఈ సినిమాకు పాయింట్లు కేటాయిస్తే నిర్మోహమాటంగా 4.5 రేటింగ్ పాయింట్లు ఇవ్వచ్చు. అడవి రాముడు చిత్రం 32 సెంటర్లలో శతదినోత్సవాలు జరుపుకుంది. 16 సెంటర్లలో 175 రోజులు, 8 సెంటర్లలో 200 రోజుల పాటు ఆడింది. అప్పట్లోనే కొన్ని సెంటర్లలో 100 రోజుల పాటు ఈ చిత్రాన్ని
రోజుకు 5 ఆటలు ఆడించారు. అటు ఎన్టీఆర్, ఇటు దర్శకుడు రాఘవేంద్రరావు ఇద్దరి కెరీర్లోనూ ఈ చిత్రం పెద్ద మైలురాయిగా నిలిచింది. ఇవి అడవి రాముడు చిత్రానికి సంబంధించిన విశేషాలు. అది కాశ్మీర్ ప్రాంతం. శ్రీవారి ముచ్చట్లు షూటింగ్ జరుగుతోంది. ఆ రోజు డాల్ లేక్ లో షూటింగ్ ముగించుకుని బోట్లో తిరిగి వస్తున్నారు కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు, దర్శకుడు దాసరి నారాయణరావు గారు. ఇద్దరూ ఏవో పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకుంటున్నారు. అకస్మాత్తుగా దాసరి ఎందుకనో మౌనముద్ర వహించారు. ఆయన మనసు ఏదో ఆలోచిస్తుందని భావించి అక్కినేని తన దారిన తాను రూమ్కి వెళ్లిపోయారు. ఆ రాత్రి తలుపు చప్పుడైతే ఎవరై ఉంటారా అనుకుంటూ తలుపు తీశారు అక్కినేని. ఎదురుగా దాసరి. ఒక కొత్త థాట్ వచ్చింది, పాయింట్ చెప్తాను వింటారా? ఓకే అన్నారు అక్కినేని. టూకీగా దాసరి గారు కథ చెప్పగానే బావుంది, అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లోనే చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అక్కినేని. 1976లో అక్కినేని హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించారు. ఆ తరువాత ఆయనకి స్టూడియో పతాకంపై కొన్ని సినిమాలు నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది. దాసరికి చెబితే బేష్ అన్నారు. ఓం ప్రథమంగా కళ్యాణి తీశారు. మురళీమోహన్, జయసుధ నటించారు. ఆ తరువాత అక్కినేని జయప్రద కలయికలో బుచ్చిబాబు రూపొందింది. ఈ రెండింటికి దాసరి దర్శకులు. 1978లో వచ్చిన దేవదాసు మళ్లీ పుట్టాడు కోసం అక్కినేని, దాసరి తొలిసారిగా కలిశారు. ఆ సినిమా కథాంశం చాలా మందిని ఆకర్షించింది. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే దేవదాసు ప్రేమ కోసం పరితపించిన పార్వతి, చంద్రముఖిల మధ్య సంఘర్షణని చిత్రీకరిస్తూ ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన దాసరి మదిలో మొగ్గతొడిగింది. ఆ ఆలోచనే శ్రీవారి ముచ్చట్లు నాటికి ఓ ఆకారానికి వచ్చింది. అలా అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లోనే ప్రొడక్షన్ నెంబర్ 3గా మొదలైంది. రాజేష్ గా అక్కినేని, దేవిగా శ్రీదేవిని అనుకుని చిత్రకథ తయారు చేశారు దాసరి. ఓ ప్రత్యేక పాత్రకు ఎవరెవరినో అనుకుని చివరకు జయసుధను సంప్రదించారు. తనే హీరోయిన్ అనుకుని ఆమె ఓకే అన్నారు. ఈలోగా పత్రికల్లో అక్కినేని, శ్రీదేవిలతో దాసరి సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. జయసుధ ఇది చూసి పొరపాటు న్యూస్ అనుకుంది. ఈ సినిమా కోసం ఆమెవి 6 రోజుల డేట్స్ కావాలి. ఆ డేట్స్ కావాలంటూ మేనేజర్ ని పంపించారు. జయసుధకి ఏం పాలుపోలేదు. దాసరికి ఫోన్ చేస్తే అవుట్డోర్ షూటింగ్ లో ఉన్నారని తెలిసింది. మళ్లీ పత్రికల్లో అక్కినేని, శ్రీదేవి సినిమా గురించి వార్తలు వచ్చాయి. కొందరు పాత్రికేయులు ఇందులో మీ పాత్ర ఏమిటి అని పదే పదే అడగటంతో దాసరి గారి సినిమాలో ఏ వేషమైనా చేస్తాను, అది ప్రాస్టిట్యూట్ వేషమైనా సరే అని చెప్పారామే. తరువాత ఓ షూటింగ్ లో దాసరిని కలిసిన జయసుధ అన్నపూర్ణ స్టూడియోస్ వారి సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా చేస్తుందా అని అడిగారు. అవునన్నారు దాసరి. మరి నా వేషమేంటి అని అడిగారు జయసుధ. దాసరి ప్రాస్టిట్యూట్ వేషం అని చెప్పగానే జయసుధ గట్టిగా నవ్వేసి ప్రెస్ వాళ్లతో తాను చెప్పిన విషయం గురించి దాసరికి చెప్పారు. దాసరి మీద నమ్మకంతో జయసుధ మారు మాట్లాడకుండా ఆ పాత్ర చేయటానికి అంగీకరించారు. అప్పట్లో జయసుధ హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్నారు. నిజంగానే ఆ పాత్ర జయసుధ చేయటం వల్ల మరింత ఎలివేట్ అయింది. అక్కినేని, శ్రీదేవిపై తొలి షాట్ ని చిత్రీకరించారు. హ్యాపీ బర్త్డే, విష్ మీ ద సేమ్, ఎందుకంటే నా పుట్టినరోజు కూడా ఇవ్వాలే అని అక్కినేని డైలాగ్ చెప్పగా బోట్ సన్నివేశం చిత్రీకరించారు. అప్పట్లో సంగీత దర్శకుడు చక్రవర్తి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇందులో 4 పాటలను ఒక్క రాత్రిలో కంపోజ్ చేశారాయన. సుమారు రాత్రి 11 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ లో టెలిఫోన్ రూమ్ పక్క గదిలో పాటల కంపోజింగ్ మొదలైంది. అక్కినేని, ఆయన శ్రీమతి అన్నపూర్ణ చలిని ఆపుకుంటూ టీలు తాగుతూ పాటల కంపోజింగ్ పూర్తయ్యే వరకు ఉన్నారు. తారలు దిగివచ్చిన వేళ, వందనం అభివందనం, కోటప్పకొండకు వస్తానని, నా కళ్ళు చెబుతున్న ఈ పాటల్ని కంపోజ్ చేశారు చక్రవర్తి. అందరి తృప్తి మేరకు అవి పూర్తయ్యేసరికి తెల్లవారుజాము 3:30 అయింది. 9 గంటలకి మద్రాసులో మరో రికార్డింగ్ ఉండటంతో ఉదయం ఫ్లైట్ కి వెళ్లిపోయారాయన. 2 పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే జరిగింది. కోటప్పకొండకు వస్తానని, వందనం అభివందనం పాటలను మాత్రం చెన్నైలో చిత్రీకరించారు. దేవి మౌనమ్మ పాటను హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో గల గుడిలో చిత్రీకరించారు. తారలు దిగివచ్చిన వేళ పాటను అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించారు. ఆ రోజు ఈ సినిమాతో పాటు మరో 5 సినిమాల వర్క్ అక్కడే పూర్తి చేశారు దాసరి. ఆయనవి 2 సినిమాల స్టోరీ సెట్టింగ్లు, మరో 2 సినిమాల మ్యూజిక్ సెట్టింగ్లు, ఇంకో సినిమా షూటింగ్. దాసరి ఎంత బిజీగా ఉండేవారో చెప్పటానికి ఇదొక నిదర్శనం. వందనం అభివందనం పాట తొలుత ఇందులో లేదు. ఆ సందర్భానికి తగ్గట్టుగా జీవితాన్ని చూడు రంగురంగుల అద్దంలో అనే పాట రాశారు దాసరి. అక్కినేనికి ఆ పాట నచ్చలేదు. పాత్రోచిత్యాన్ని, కథా గమనాన్ని దాసరికి, చక్రవర్తికి వివరించారు. వాళ్ళు అబ్బే లేదండి, ఇదే బాగుంది అన్నప్పటికీ పట్టుబట్టారు అక్కినేని. దాంతో వాళ్ళిద్దరూ కసితో పనిచేశారు. అలా పుట్టింది
వందనం అభివందనం పాట, జీవితాన్ని చూడు పాట సినిమాలో లేకపోయినా గాని ఆడియో క్యాసెట్ లో మాత్రం ఉంచారు. ఈ సినిమా కోసం మొత్తం 13 పాటలు రికార్డ్ చేసినా గాని 7 పాటలు మాత్రమే ఉపయోగించుకున్నారు. ఈ 7 పాటలు అప్పట్లో ఆంధ్రాని ఒక ఊపు ఊపేశాయి. ఇందులోని అక్కినేని శ్రీదేవి కాస్ట్యూమ్స్ ని ముంబైకి చెందిన కచిన్ స్టైలర్స్ తో స్పెషల్ గా డిజైన్ చేయించారు. ఈ సినిమాకి దాసరి దగ్గర కో డైరెక్టర్ గా పనిచేసిన కమల్ తేజ్ ప్రేమాభిషేకం టైటిల్ ని సూచించారని చెబుతూ ఉంటారు. శ్రీదేవి తమ్ముడుగా నటించిన మాస్టర్ హరి తరువాతి కాలంలో హీరోగా మారి హరీష్ పేరుతో అనేక సినిమాలు చేశారు. ప్రేమ ఖైదీ సినిమా హరీష్ కెరియర్ లో పెద్ద మైలురాయి. ఈ చిత్రానికి డైలాగ్ రికార్డింగ్ నిర్వహించిన పి కృష్ణంరాజు గారి అబ్బాయి బాలీవుడ్ ఫిలిం ఫ్యాక్టరీ పెట్టి సంచలనం సృష్టిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మార్నింగ్ షో నుండి ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. అక్కినేని నట జీవితంలో మేలు మైలురాయిగా నిలవడమే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ దశను ఈ చిత్రం ఒక్క దెబ్బతో తిప్పేసింది. ఇందులో శ్రీదేవి జయసుధ పోటీపడి మరీ నటించారు. శ్రీదేవి తన కెరియర్ లో టాప్ 10 సినిమాలు చెప్పమంటే తొలిగా ప్రేమాభిషేకం సినిమానే చెబుతారు. మోహన్ బాబు, మురళీమోహన్, నిర్మలమ్మ, ప్రభాకర్ రెడ్డి, పుష్పలత, పద్మనాభం, మాడ, ధూళిపాళ ఇలా అందరూ తమ పాత్రల్లో జీవించారు. ఈ చిత్రంలో దాసరి మార్కు డైలాగులు అడుగడుగునా అలరిస్తాయి. సలీం స్టెప్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రేమ కథా చిత్రాల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చిన చిత్రం ఇది. మరణావస్థలో కూడా ప్రేయసి సుఖాన్ని కోరుతూ త్యాగంలోనే ప్రేమ బతికి ఉంటుందని, నిజమైన ప్రేమకు ప్రేమించడం లక్ష్యం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ అక్కినేని వెండితెరపై అభినయాభిషేకం చేశారు. నేను ఏం చేసినా దేవి కోసమే, ఆమె 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో వరతిల్లాలి, ఆమె సుఖంగా ఉండటమే నా చివరి కోరిక అంటూ త్యాగంలోని కొత్త కోణాన్ని అక్కినేని పాత్రలో ఆవిష్కరించారు దాసరి. చిలిప్ కుర్రాడిగా, దేవి ప్రేమ కోసం తహతహలాడిపోయిన ప్రేమికుడిగా ప్రథమార్థంలో కనిపించిన అక్కినేని ద్వితీయార్థంలో క్యాన్సర్ కణాలు శరీరంలోని అణువుని చీలుస్తున్నా, దేవి మీద ప్రేమతో మనసుని పిండేస్తున్నా ఆమెను దూరంగా పెట్టడం కోసం రంపపు కోత అనుభవిస్తూ కనబర్చిన అభినయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. త్యాగాలు కొందరి చేయగలరు. ఆ కొందరిలో ఎక్కువ శాతం పేరు కోసం చేసేవాళ్లే. ప్రేమను బతికించుకోవడం కోసం చీత్కరిస్తూ రాజేష్ చేసిన త్యాగం నిజంగా ప్రేమకు జరిగిన అభిషేకమే. నటుడన్నాక ఏదన్నా చేయగలగాలి. 20 ఏళ్ల వయసులో 60 ఏళ్ల పాత్రైనా సమర్థవంతంగా పోషించగలగాలి. ఇలాంటివి చాలా మంది నటులు చేశారు. కానీ 20 ఏళ్ల కుర్రాడు చేయాల్సిన పాత్రను 57 ఏళ్ల వయసులో అద్భుతంగా రక్తి కట్టించగలిగే అరుదైన అవకాశం అక్కినేనికి దక్కింది. ఆకలిగొన్న పులిలా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి తాను ఎవర్ గ్రీన్ హీరోననిపించుకున్నారు అక్కినేని. చిత్రసీమ నుంచి విరమించాలని అక్కినేని చాలాసార్లు తలపోశారు. అన్నపూర్ణ స్టూడియో కట్టకపోతే నా నట జీవితం ఆగిపోయేదేమో, స్టూడియో కట్టాక దాన్ని నిలబెట్టడం కోసం నటించడం తప్పనిసరైందేమో, ప్రేమాభిషేకం అద్భుత విజయాన్ని సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో నేను ముందుకు సాగటం జరిగింది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారాయన. కథగా చెప్పుకుంటే ఇందులో పెద్ద గొప్పతనం కనిపించదు కానీ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ను దర్శకుడు నడిపించిన విధానం, సంగీతాన్ని సందర్భోచితంగా ఉపయోగించిన నైపుణ్యం కొత్త దర్శకులకు ఓ పాఠ్యాంశం. దాసరిని దర్శకరత్న అని ఎందుకంటారో చెప్పడానికి ఈ సినిమా ఓ అందమైన నిదర్శనం. మా బంగారక్క ద్వారా శ్రీదేవిని, తిరుపతి ద్వారా జయసుధను పూర్తిస్థాయి కథానాయకులుగా పరిచయం చేసింది దాసరే. అలాగే తన తొలి చిత్రం తర్వాత ఇంటికి తిరిగి వెళ్లిన మురళీమోహన్ ను పాడబోయి భారతీయుడలో మల్టీ హీరోగా అవకాశం ఇచ్చారు. స్వర్గం నరకం చిత్రం ద్వారా మోహన్ బాబు నటనకు ఓనమాలు దిద్దింది దాసరి గారే. ఇలా తన వాళ్లతోనే తనదైన శైలిలో ఈ చిత్రాన్ని మలిచారు దాసరి. రికార్డుల విషయంలో కూడా ఈ సినిమా చరిత్రను సృష్టించింది. తెలుగు సినిమా పొటెన్షియాలిటీ ఏమిటో మిగతా వాళ్ళకి చాటి చెప్పిన చిత్రం ఇది. ఒకే రాష్ట్రంలో ఒకే పర్యాయంలో విడుదలై దిగ్విజయంగా 29 కేంద్రాల్లో రజతోత్వం చేసుకున్న తొలి చిత్రం ప్రేమాభిషేకం. రోజు ఉదయం ఆటలతో షిఫ్ట్ల మీద ప్లాటినం జూబ్లీ ఆంధ్రప్రదేశ్ లో జరుపుకున్న తొలి చిత్రం కూడా ఇదే. ఈ సినిమా మొట్టమొదటిగా 32 కేంద్రాల్లో విడుదల కాగా గూడూరు, నిజామాబాద్ తప్ప మిగిలిన 30 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. ఆ రోజుల్లో ప్రింట్లు తక్కువగా వేయించేవారు. ఇంకా కొన్ని కేంద్రాల్లో అప్పటికి రోజు 4 ఆటల పద్ధతి కూడా అలవాటులోకి రాలేదు. రోజు 3 ఆటలుగా రెగ్యులర్ షోలు వేసేవారు. 100 రోజులు ప్రదర్శించబడిన 30 కేంద్రాల్లో ఒక ఆధ్వని తప్ప మిగిలిన 29 కేంద్రాల్లో రజతోత్సవాలు జరుపుకుంది ఈ సినిమా. తరువాత 21 కేంద్రాల్లో 200 రోజులు, 12 కేంద్రాల్లో 250 రోజులు, 10 కేంద్రాల్లో 30 రోజులు, 8 కేంద్రాల్లో 365 రోజులు, 5 కేంద్రాల్లో 6 వారాలు, 2 కేంద్రాల్లో 75 వారాలు విజయవంతంగా ప్రదర్శించబడి హిస్టారికల్ హిట్ గా నిలిచింది.
కొద్ది రోజుల తరువాత కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా విడుదలై జయపేరి మోగించింది. ఆంధ్రప్రదేశ్ లో తొలి ప్లాటినం జూబ్లీ చిత్రం ఇది. విజయవాడ, హైదరాబాదుల్లో ఈ చిత్రం 527 రోజులు షిఫ్టులతో కలిపి ఆడింది. బెంగళూరులోని మూవీల్యాండ్ థియేటర్ లో ఈ సినిమా 75 వారాలు ప్రదర్శించడం గమనార్హం. అప్పటి వరకు తెలుగు సినీ రంగం కని విని ఎరుగని రికార్డుల్ని ఈ చిత్రం సృష్టించింది. గుంటూరు విజయ టాకీస్ లో ఏకతాటిగా 380 రోజులు 3 ఆటలతో ప్రదర్శితమై అప్పట్లో రికార్డుగా నిలిచింది. అభిమానులచే ఈ థియేటర్ లో ప్రేమాభిషేకం 380 రోజుల పాలరాయి శిలా శాసనం ప్రతిష్ఠించారు. ప్రేమాభిషేకం రజతోత్సవ వేడుక అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ప్రసిద్ధ తమిళ నటుడు శివాజీ గణేశన్, ప్రసిద్ధ కన్నడ నటుడు రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సాంకేతిక నిపుణులకు, స్టూడియో వర్కర్లకు హెచ్ఎంటి గడియారాలను చిత్ర నిర్మాతలు వెంకటక్కినేని, నాగార్జున అందజేశారు. ఈ సినిమా తమిళం, హిందీలో కూడా పునర్నిర్మించబడింది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో హిందీలో ప్రేమ్ తపస్య పేరుతో రూపొందించారు దాసరి. అందులో జితేంద్ర, దీనారాయ్, రేఖ నటించారు. ఈ హిందీ ప్రేమాభిషేకం నిర్మాణ వ్యవహారాలన్నీ ప్రతిభా శాస్త్రి చూసుకున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని కమల్ హాసన్, శ్రీదేవి, శ్రీప్రియలతో ప్రసిద్ధ తమిళ నిర్మాత బాలాజీ పునర్నిర్మించారు. ప్రేమాభిషేకం తమిళంలో అక్కినేని ప్రదర్శించిన నటనను నేను ప్రదర్శించలేనని కమల్ హాసన్ స్వయంగా అంగీకరించారు.